మనకు తెలుసు if we purchase more number of items then total cost also increases. For example, మన దగ్గర ఒక పెన్ ఉంది, దాని కాస్ట్ 10 రూపీస్. కాస్ట్ ఆఫ్ వన్ పెన్ ఈజ్ 10 రూపీస్. ఓకే, సపోజ్ యూ వాంట్ టు బై 2 pens. How much money you are spending? 20 rupees, right? 2 into 10. Number of pens into cost per one pen, that is equal to 10 rupees, right? 2 into 10, 20 rupees. Suppose you want to buy 4 pens. The cost is going to be 40 rupees because 4 pens into each pen costing 10 rupees. That's why total cost is 40 rupees. Right? If you are buying, let's say 6 pens, so total cost is going to be 6 into 10, that is equal to 60 rupees, right? So what is happening? If you are purchasing more number of items, then the total cost is also increasing. Please note this. If we purchase anything, more number of items, penne kadadi, pencils avvachu, books avvachu, right? Phones avvachu, edaina, if we purchase more number of items, then total cost is going to increase. Okay? Let us look at another example. If speed of vehicle is constant, the total distance covered increases with time. మీరు చూడండి, ఒక వెహికల్ ఉంది మన దగ్గర, దాని స్పీడ్ ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాం. 10 km/h లేకపోతే 20 km/h 30 km/h ఇలా ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంటే, ఓకే, ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇంక్రీజెస్ విత్ టైం. అంటే ఎక్కువసేపు డ్రైవ్ చేసామనుకోండి, డిస్టెన్స్ కవర్ చేసేది ఎక్కువ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర వీ హ్యావ్ ఎ కార్, దాని స్పీడ్ ఎంత అంటే 50 km/h స్పీడ్తో వెళ్తుంది, కాన్స్టెంట్ స్పీడ్ తోటే వెళ్తుంది అనుకుంది ఆ పర్టికులర్ కార్. ఓకే, ఈ కార్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డ్రైవ్ ఫర్ 1 hour, 1 hour డ్రైవ్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 50 kilometers డిస్టెన్స్ కవర్ చేస్తుంది, రైట్? స్పీడ్ వచ్చి 50 km/h, రైట్? అండ్ టైమ్ స్పెంట్ ఈజ్ 1 hour, రైట్? ఈ ఆర్ క్యాన్సిల్ అవుతుంది, 1 కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 50 into 1, that is 50 kilometers, right? Suppose if you are driving the same car for 2 hours, then మనం కవర్ చేసే డిస్టెన్స్ ఎంత? 100 kilometers. This is going to be 50 km/h speed only, right? Into 2 hours. So this h and this h gets cancelled. So this is going to be 50 into 2 kilometers. So that is 100 kilometers. Understood? Suppose the same car we are driving for 3 hours. 3 hours drive చేస్తే 50 km/h into 3 hours, that is 150 kilometer, right? So you understood? So if the speed of vehicle is constant, then the distance covered is going to increase with time. More the time you spend in the car, the distance covered will be more. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డిక్రీజెస్. అంటే స్పీడ్ పెరుగుతూ ఉంటే, స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటే టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డిక్రీజెస్. అంటే టైమ్ టేకెన్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్, ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వీ హ్యావ్ 2 points A and B. ఏ నుంచి బికి వెళ్ళాలి, ఇది డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ టు బి కవర్డ్ ఇస్ 40 kilometers. ఏ నుంచి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 40 kilometers. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 20 km/h, 20 km/h స్పీడ్తో వెళ్తున్నారు అనుకోండి, 1 hourలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు? 20 kilometers కవర్ చేస్తారు, రైట్? 2 hours 40 kilometers కవర్ చేయగలుగుతారు. అంటే ఏ నుంచి స్టార్ట్ అయితే 1 hourలో హాఫ్ డిస్టెన్స్ వెళ్తారు,
నెక్స్ట్ 1 అవర్ ట్రావెల్ చేస్తే టోటల్ డిస్టెన్స్ కవర్ చేస్తారు. అంటే 1 + 1 2 అవర్స్ పడుతుంది. రైట్? సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h, వితిన్ 1 hour యూ ఆర్ గోయింగ్ టు కవర్ ద డిస్టెన్స్. రైట్? ఏ నుంచి బికి 40 km/h స్పీడ్తో వెళ్తుంటే కనుక వితిన్ 1 hour విల్ రీచ్. రైట్? సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఎట్ 80 km/h, అప్పుడు ఏమవుతుంది? వితిన్ హాఫ్ అన్ అవర్ యూ ఆర్ గోయింగ్ టు కవర్ 40 kilometers డిస్టెన్స్. రైట్? మిగిలిన హాఫ్ అన్ అవర్లో ఇంకొక 40 kilometers కవర్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, ద టైమ్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్ ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే కనుక స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం తగ్గుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయితే టైం పెరుగుతుంది. ఓకే, let us note this. Let us look at another scenario. If number of workers increases, the time taken to complete the same work is going to be less. Okay, అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగారు అనుకో, టైం టేకెన్ ఏమవుతుంది? తగ్గుతుంది. దేనికి? ఇఫ్ ద వర్క్ టు బి డన్ ఈజ్ సేమ్. ఓకే, మనం కంప్లీట్ చేయాల్సిన వర్క్ సేమే. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగితే, నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎంతో రిప్రజెంట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగితే టైం టేకెన్ ఈజ్ గోయింగ్ టు బీ లెస్. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక పని ఉంది. ఇట్ టేక్స్ 10 days టు కంప్లీట్ దట్ వర్క్ బై 1 person. ఒక పర్సన్ వర్క్ చేస్తే ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి, అంటే ఒక జాబ్ని కంప్లీట్ చేయడానికి 10 days పడుతుంది. ఓకే, అంటే టోటల్ వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ 10 days ఇంటూ 1 person. దీన్ని ఏమంటామంటే 10 person డేస్ అని చెప్తాం. టోటల్ వర్క్ ఎంత? దాన్ని డబ్ల్యూతో చూపిద్దాం. టోటల్ వర్క్ ఈజ్ 10 person days. ఓకే, time is defined as total work divided by number of persons. అర్థమైందా? Time is divided equal to total work divided by number of persons. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 person కేస్ తీసుకున్నాం అనుకోండి, 10 divided by 1, that's why time taken is 10 days. Right? Let's say that you have 2 persons working. 2 people వర్క్ చేస్తున్నారు అనుకోండి, టైం ఎంత? టోటల్ వర్క్ 10 person days డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ 2. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 5 days. 2 people వర్క్ చేస్తే 5 daysలో కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా లెట్స్ సే 5 people ఆర్ వర్కింగ్, అప్పుడు ఏమవుతుంది? టోటల్ వర్క్ 10 person days డివైడెడ్ బై 5 people, దట్ ఈస్ ఈక్వల్ టు 2 days. అర్థమైందా? లెట్స్ సే 10 persons ఆర్ వర్కింగ్, అప్పుడు ఏమవుతుంది? టోటల్ వర్క్ 10 person days డివైడెడ్ బై 10 persons, దట్ ఈస్ ఈక్వల్ టు 1 day. అర్థమైందా? నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరుగుతుంటే సేమ్ వర్క్ కంప్లీట్ చేయాల్సినప్పుడు టైము తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి మనం ఇప్పటి వరకు 4 different scenarios చూసాం. రైట్? ఈ సినారియోస్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, if you purchase more number of items, the total cost is increasing, right? And if you maintain speed of vehicle constant, the total distance covered is increasing with time. The total distance covered is increasing with time. If speed increases, time taken is going to decrease to cover the same distance, right? Inkokati enti, if number of workers increases, the time taken to complete the same work, it is decreasing, right? అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే జరుగుతుంది ఏంటంటే, ఒక క్వాంటిటీలో చేంజ్ వస్తే అనదర్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో చేంజింగ్, రైట్? ఈ పర్టికులర్ కేసులో ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. హియర్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ టైమ్. హియర్ ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, time decreases. If number of workers increases, the time decreases.
రైట్? అంటే ఒక క్వాంటిటీలో చేంజ్ is going to affect another quantity, right? So change in one quantity is affecting change in other related quantity. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఇంతకుముందు చూసిన సినారియోస్ ఏవైతే ఉన్నాయో 4 సినారియోస్ చూసాం కదా, వాటిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు దే ఆర్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఓకే, ఫస్ట్ ఈ 2 కేసెస్ తీసుకోండి. మీరు ఈ 2 సినారియోస్ చూస్తే మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, టోటల్ కాస్ట్ ఇంక్రీజింగ్. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరుగుతూ ఉంటే కాస్ట్ కూడా పెరుగుతుంది, రైట్? సెకండ్ సినారియో చూస్తే స్పీడ్ ఆఫ్ వెహికల్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ టైం. అంటే టైం పెరుగుతుంటే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది when speed is constant, right? So మీకు ఏమర్థమైంది? If value of one quantity is increasing, then other related quantity is also increasing, right? రెండు పెరుగుతానే ఉన్నాయి. For example, if you purchase less number of items, the total cost is going to decrease, right? Number of items తగ్గితే కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ టైం తగ్గితే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ కూడా తగ్గుతుంది. అంటే టీ తగ్గితే డిస్టెన్స్ కవర్డ్ కూడా తగ్గుతుంది. సో ఎలా ఉంది? ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే రిలేటెడ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒక క్వాంటిటీ డిక్రీజ్ అయితే రిలేటెడ్ క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇలాంటి కేస్ ఒక కైండ్ ఆఫ్ సినారియోస్. ఓకే, నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూసాం అనుకోండి. ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, ద టైం టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఈజ్ డిక్రీజింగ్. అంటే స్పీడ్ పెరుగుతూ ఉంటే టైం టేకెన్ ఈజ్ డిక్రీజింగ్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, రైట్? సో స్పీడ్ తగ్గిందనుకోండి, టైం పెరుగుతుంది. ఇది రిలేషన్, రైట్? స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. ఇంతకుముందు చూసిన సినారియోలా లేదు, రైట్? అక్కడ రెండు పెరగడం కానీ రెండు తగ్గడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది. సేమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంక్రీజెస్, దెన్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ డిక్రీజెస్. అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరుగుతూ ఉంటే టైం ఈజ్ డిక్రీజింగ్. ఇఫ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ డిక్రీజింగ్, దెన్ టైమ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. అర్థమైందా? ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్, the other related quantity is decreasing here, right? If this decreases, this will increase. చూసారా డిఫరెన్స్? చూసారా? ఇవి ఒక కైండ్ ఆఫ్ సినారియోస్, ఇవి ఒక కైండ్ ఆఫ్ సినారియోస్. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండిటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇఫ్ యూ పర్చేస్ మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, దెన్ టోటల్ కాస్ట్ ఇంక్రీజెస్. దీనికోసం మనం పెన్ పర్చేస్ ప్రాబ్లం చూసాం కదా. 2 pens కొంటే 20 రూపీస్ అవుతుంది, 4 pens 40 రూపీస్, 6 pens 60 రూపీస్, రైట్? నెంబర్ ఆఫ్ పెన్స్ పెరుగుతుంటే కాస్ట్ కూడా పెరుగుతుంది, రైట్? అదే నెంబర్ ఆఫ్ పెన్స్ తగ్గితే, ఇటు నుంచి ఇలా వెళ్తూ చూస్తున్నాం అనుకోండి, 6 4 2 60 40 20. అంటే నెంబర్ ఆఫ్ పెన్స్ తగ్గుతుంటే కనుక కాస్ట్ కూడా తగ్గుతుంది, రైట్? We have seen another example. If speed of the vehicle is constant, 50 km/h స్పీడ్ తోటి వెళ్తుంది ఎప్పుడు వెహికల్ అనుకుంటే కనుక 1 అవర్లో 50 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది, 2 అవర్స్లో 100 కిలోమీటర్స్ కవర్ చేయగలుగుతాం, 3 అవర్స్లో 150 కిలోమీటర్స్ కవర్ చేయగలుగుతాం, రైట్? ఇక్కడ టైం ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇఫ్ టైం డిక్రీజెస్, ద డిస్టెన్స్ కవర్డ్ ఆల్సో డిక్రీజెస్, రైట్? అయితే ఈ రెండు సినారియోల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఫర్దర్గా అంటే, యు అబ్జర్వ్ దిస్. ఐ కాల్ దిస్ క్వాంటిటీ యాజ్ ఎక్స్ అండ్ దిస్ వన్ యాజ్ వై. ఓకే, సిమిలర్లీ I can call this as x and this as y, right? So now let me do one thing. Let me find the ratio x by y. Ante
ఇక్కడ 2/20 that is equal to 1/10. This is 4/40 that is equal to 1/10. This is 6/60 that is equal to 1/10. So this is the ratio, right? Similarly, when I say that this is x and this is y, I can take ratios here also, right? This is 1/50, x by y equal to, here it is 2/100 that is equal to 1/50. Here this is going to be 3/150. The ratio is 3/150 that is equal to 1/50, right? X by y value is like this. Here also x by y value is like this, right? So what you have observed here, మీరు చూస్తే కనుక ఈ సినారియోలో రేషియో కాన్స్టెంట్గా వచ్చింది, 1/10 వచ్చింది ప్రతి కేసులోని. ఈ సినారియోలో రేషియో 1/50 అని వచ్చింది. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్, ద రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఈ రెండు ప్రాబ్లమ్స్లోని మనకి ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ పెరిగింది కదా, ఒక క్వాంటిటీ తగ్గితే రెండో క్వాంటిటీ తగ్గుతుంది కదా. ఇలాంటి సినారియో ఉండి మనం కనుక రేషియో చూస్తే రేషియో కాన్స్టెంట్గా వచ్చింది, రైట్? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ అండ్ వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ అండ్ ద రేషియో ఎక్స్ బై వై రిమైన్స్ కాన్స్టెంట్. ఇలా ఈ మూడు కండిషన్స్ మీట్ అయితే, అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై కూడా ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ రేషియో చూస్తే కనుక ఎక్స్ బై వై అనేది కాన్స్టెంట్గా ఉంటే, దెన్ వీ సే దాట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ప్లీజ్ నోట్ దిస్, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నట్టు అవి. అర్థమైందా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ యూ పర్చేజ్ అండ్ ద టోటల్ కాస్ట్, దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇక్కడ ద డిస్టెన్స్ కవర్డ్ and time, they are in direct proportion, right? So we say that when you have direct proportion, the ratio is a constant. K ane symbol tho manam represent chestunna. X by y is constant, and constant place lo manam C అని రాసుకోవచ్చు, K అని రాసుకోవచ్చు. Ratio is constant. మనం x is directly proportional to y అని ఇలా కూడా రాయొచ్చు. Okay, this is called proportionality symbol. X is directly proportional to y. A particular case lo x by y is a constant. అంటే x increase అయితే y కూడా increase అవుతుంది అనుకోండి, and then you see that the ratio constant గా వస్తుందా, వస్తుంటే మనం ఏమని చెప్పొచ్చు, x and y are in direct proportion. Understood? మనం ఇప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్కి సంబంధించి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇఫ్ కార్ కన్జ్యూమ్స్ 4 liters టు ట్రావెల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 kilometers, హౌ ఫార్ ఇట్ కెన్ ట్రావెల్ బై యూజింగ్ 12 liters ఆఫ్ పెట్రోల్. మనకి ఏమని చెప్తున్నారు ఇక్కడ, 4 liters కన్జ్యూమ్ చేస్తుందంట పెట్రోల్. ఎంత డిస్టెన్స్ కవర్ చేయడానికి? 60 kilometers డిస్టెన్స్ కవర్ చేయడానికి. 12 liters పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మోర్ ద డిస్టెన్స్ మోర్ ద పెట్రోల్ కన్జంప్షన్, రైట్? డిస్టెన్స్ పెరిగే కొద్దీ పెట్రోల్ కన్జంప్షన్ పెరుగుతుంది, రైట్? 4 లీటర్స్లో 60 kilometers కవర్ చేస్తే 12 లీటర్స్లో 60 కన్నా ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అది ఎంత అనేది మనకు కావాలి, రైట్? సో హియర్ you should note that more petrol gives you more distance coverage, right? So మనం ఏమని చెప్పొచ్చు, petrol consumed and the distance covered are in direct proportion. అంటే పెట్రోల్ కన్జ్యూమ్డ్ x అనుకుంటే డిస్టెన్స్ కవర్డ్ y అనుకుంటే కనుక x by y is a constant, right? సో పెట్రోల్ కన్జ్యూమ్డ్ ఎక్స్ అనుకుంటాను నేను, డిస్టెన్స్ కవర్డ్ వై అనుకుంటే కనుక ఫస్ట్ ఏమని చెప్పారు, 4 liters, ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 60 kilometers, రైట్? దీన్ని x1 అని పిలుద్దాం, దీన్ని y1 అని పిలుద్దాం, రైట్? x1 ఈక్వల్ టు 4 liters, y1 ఈజ్ 60 kilometers, రైట్? 12 liters పెట్రోల్ డిస్టెన్స్ ఎంత అంటున్నారు,
అంటే x2 ఈక్వల్ టు 12 లీటర్స్, రైట్? y2 ఎంత అనేది కనుక్కోవాలి. మనకేమని తెలుసు, x/y ఈజ్ ఏ కాన్స్టెంట్. ఈ పర్టికులర్ కేసులో x1/y1 దట్ ఈస్ x/y ఈక్వల్ టు 4/60, రైట్? That is going to be equal to 12 divided by y2. అర్థమైందా? 4/60 equal to 12 divided by y2, that is equal to constant k. K value మనకు కావాలి, రైట్? సో k value మనం కనుక్కోవచ్చు. 4/60 equal to k, that is equal to 1/15 అని కనుక్కోవచ్చు, రైట్? మనం ఏం చేద్దామంటే, మీరు ఈ ఈక్వేషన్ తీసుకోండి. 1/15 ఈక్వల్ టు 12 డివైడెడ్ బై y2 అని రాయచ్చా? 1/15 దట్ ఈస్ k ఆర్ 1/15 ఈక్వల్ టు 12/y2. సో ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ y2 equal to 12 into 15. So 12 into 15 is 180, right? So y2 equal to 180. So y2 ante enti? The distance covered by using 12 liters of petrol, right? You can now say that the car can travel 180 kilometers using 12 liters of petrol. మనకు ఓన్లీ ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, అండ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉందా లేదా అనేది మనకి తెలియాలి. అంటే ఇఫ్ వన్ ఇంక్రీజెస్, ఇఫ్ ద అదర్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్, రైట్? అండ్ అనదర్ థింగ్ యూ నీడ్ టు నో ఈస్ ద రేషియో హ్యాస్ టు బి ఏ కాన్స్టెంట్, రైట్? దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, మనం ఇంతకుముందు టోటల్ 4 సినారియోస్ చూసాం కదా. ఆ 4 సినారియోస్లో లాస్ట్ 2 సినారియోస్ని అబ్జర్వ్ చేయండి మీరు. స్పీడ్ ఇంక్రీజెస్, ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డిక్రీజెస్, రైట్? వన్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అదర్ క్వాంటిటీ ఈజ్ డిక్రీజింగ్. ఇఫ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంక్రీజెస్, దెన్ ద టైమ్ టేకెన్ ఈజ్ డిక్రీజింగ్, రైట్? సో ఫస్ట్ క్వాంటిటీకి ఫస్ట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ టేకెన్ this example, right? So second scenario kosam we have taken this example. Let me call this as x and y. X vachi manaki speed, y vachi time, right? Speed increases, time decreases. Speed decreases, time increases if you want to cover the same distance, రైట్? అయితే మనం ఇక్కడ ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే, లెట్ us ఫైండ్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ. అంటే 20 into 2 that is equal to 40, right? 40 into 1 that is also equal to 40. 80 into half that is also equal to 40, right? The product comes out to be constant. మీరు అన్ని సినారియోస్ చూడండి, 3 సినారియోస్లోని కూడా ఓకే 3 డిఫరెంట్ డిస్టెన్సెస్లో 3 డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి కదా, వాటి ప్రోడక్ట్ కాన్స్టెంట్గా వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎనీవే డిస్టెన్స్. ఈ పర్టికులర్ కేసులో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ కేస్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎక్స్ అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ డేస్ని వై అనుకుంటున్నాను. ఇక్కడ కూడా లెట్ us టేక్ ద ప్రోడక్ట్ of those two quantities. And 2 into 5 that is equal to 10, and this is 5 into 2 that is also equal to 10. This is 10 into 1 that is also equal to 10. So మీరు చూస్తే అర్థమైంది ఏంటి, product of these quantities is a constant. మీరు చూడండి, ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ తగ్గుతుంది. అలాంటి సినారియోలో ఆ క్వాంటిటీస్ ప్రోడక్ట్ తీసుకుంటే కాన్స్టెంట్గా వచ్చింది. ఇలా వస్తే మనం ఏమంటామంటే
those quantities are inversely proportional అంటాం. అంటే if value of x increases, value of y decreases and their product remains constant. ఈ మూడు సాటిస్ఫై అయితే కనుక then we say that x and y are in inverse proportion. అర్థమైందా మీకు? x ఇంక్రీజ్ అయితే సపోజ్ y అనేది డిక్రీజ్ అవుతుంది. అలా అవుతూ x టైమ్స్ y అనేది కనుక కాన్స్టెంట్గా ఉంటే then we say that x and y are inversely proportional. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ కేతో చూపిస్తున్నాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నౌ లెట్ us సాల్వ్ వన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇఫ్ ఏ పర్సన్ బైస్ పెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ కాస్ట్ 5 rupees, దెన్ హీ కెన్ బై 20 pens. చూడండి మీరు, ఒక పెన్ కాస్ట్ కనుక 5 rupees అయితే ఒక అతని దగ్గర ఉన్న డబ్బులతోటి హీ కెన్ బై 20 pens. నౌ హౌ మెనీ పెన్స్ ఆఫ్ ఈచ్ కాస్టింగ్ 25 rupees హీ కెన్ బై విత్ ద సేమ్ అమౌంట్. ఇక్కడ 5 rupees ఉంది పెన్ను, అప్పుడు 20 pens కొనగలుగుతున్నాడు కొంత అమౌంట్ ఆఫ్ మనీతో. ఓకే, అదే పెన్ కాస్ట్ కనుక 25 rupees అయిపోతే ఎన్ని పెన్స్ కొనగలడు విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ? మీరు చూడండి, కాస్ట్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అనేది పెరిగితే నెంబర్ ఆఫ్ పెన్స్ డిక్రీజ్ అవుతుంది, రైట్? అంటే దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ప్రాబ్లం. మోర్ ప్రైస్ ఫర్ ఎ పెన్, లెస్ నెంబర్ ఆఫ్ పెన్స్ యూ కెన్ బై, రైట్? ఇట్ మీన్స్ price of a pen and number of pens you can buy are inversely proportional. Inversely proportional అనగానే ఈ రూల్ వాడేయచ్చు, x times y is constant అని, రైట్? ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రైస్ ఆఫ్ పెన్ దాన్ని x తో డినోట్ చేయండి అండ్ నెంబర్ ఆఫ్ పెన్స్ యూ బాట్ y తో డినోట్ చేయండి. ఫస్ట్ ఏం చెప్తున్నారు, 5 rupees పెన్ కాస్ట్ అయితే 20 pens దే కెన్ బై. దీన్ని x1 అని పిలుస్తాను నేను, దీన్ని y1 అని పిలుస్తాను. సెకండ్ కేసులో ఏంటి, 25 rupees కనుక కాస్ట్ ఆఫ్ పెన్ అయితే కనుక ఎన్ని పెన్స్ కొనగలరు? x2 ఈక్వల్ టు 25 అండ్ y2 ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ ప్రోడక్ట్, రైట్? అంటే దిస్ ఈజ్ 5 times 20, x times y ఈక్వల్ టు k అంటే 5 x1 times y1, that is 5 times 20, that is equal to k constant, right? అదే కాన్స్టెంట్ ఇక్కడ కూడా వ్యాలిడ్, 25 into y2 equal to k, right? 25 into y2 equal to k, k value is 100. ఎందుకు 5 times 100, sorry 5 times 20 is equal to k kabatti. Now what you can do is you can rearrange 100 divided by 25 is equal to y2 ante 4 equal to y2, right? y2 equal to 4 ante then meaning enti, we can buy 4 number of pens of cost 25 rupees each with the same amount of money. అర్థమైందా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. x టైమ్స్ y ఈక్వల్ టు కాన్స్టెంట్, రైట్? అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే x బై y ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. అండ్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఒక క్వాంటిటీ పెరిగితే రెండోది పెరుగుతుందా, లేకపోతే ఒక క్వాంటిటీ పెరిగితే రెండోది తగ్గుతుందా అనేది మీకు తెలియాలి. అర్థమైందా? అది తెలిస్తే తర్వాత ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటే ఈ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేసేయగలుగుతారు. ఓకే.